అదే చెప్తాను మరి దగ్గర స్వాగతం సుస్వాగతం స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ మామిడి గోవిందరావు గారికి స్వాగతం సుస్వాగతం. అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అభిమానులందరికీ కూడా నాయకులకి గ్రామస్తులకు రైతు సోదరులకు పేరు పేరున ఈ కార్యక్రమంగా ఉచిత ప్రసవ వైద్య శిబిరాన్ని ప్రారంభించబడుతుంది కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి జయప్రదం చేస్తారని కోరుకుంటున్నాము. ఒకసారి పైన వివిధ వాదాల్లో ఉన్న అధికారులకు, నాతో ఉన్న నాయకులకు, ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు, పోలీస్ డిపార్ట్మెంట్ వారందరికీ మరియు ఇక్కడ ఉన్న వైద్య సిబ్బంది అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, నా ముందున్న ఈ కిట్టిమి గ్రామ ప్రజలందరికీ పేరు పేరున శిరస్సు ఉంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఇదొక చక్కని అవకాశం. ప్రభుత్వం పెట్టిన ఈ పథకం గతంలో 2019 నుంచి 2024లో ఇవేవీ లేకుండా సర్వనాశనం చేసింది గత ప్రభుత్వం. 2014 నుంచి 2019 మధ్యలో మన ప్రభుత్వం, అప్పుడు మన తెలుగుదేశం ప్రభుత్వం ఉండేది. అప్పుడు కూడా గోశాలలు కానీ పశువుల విషయంలో కానీ ఇవన్నీ ఒక ప్రణాళికాబద్ధంగా పాడి పరిశ్రమని ఎలా అభివృద్ధి చెందాలనే ఒక మంచి నినాదంతో ప్రభుత్వం అప్పుడు పనిచేసేది. కానీ మొన్న లాస్ట్ టైం వచ్చిన గత ప్రభుత్వం సైగా ఇవన్నీ నిర్వీర్యం చేసింది. ఏ ఊరిలో ఎక్కడికి వెళ్ళినా సరే, ఇంతకు ముందు గోశాల కట్టామంటే 2014 నుంచి 2019 మధ్యలో కట్టాం సార్. 2019 నుంచి 2024లో ఎక్కడా కూడా ఒక్క గోశాల కూడా కట్టలేసారని చెప్తున్నారు. ఎక్కడైతే పాడి పరిశ్రమ బాగుంటుందో, ఎక్కడైతే పశువులు అన్ని విధాలుగా బాగుంటుందో అది సుభిక్షంగా ఉంటుంది. ఇది వాస్తవం. ఇది గతం మనం చూసాం. విరాట పర్వం తీసుకోండి. మహాభారతంలో విరాట రాజు కొలువులో సస్యశ్యామలంగా ఉంది. అక్కడ అన్ని ధనధాన్యంతో తిరుగుతుందనే కారణం అక్కడ పాడి పరిశ్రమ, పశువుల పరిశ్రమ. అది గుర్తుంచుకోండి ఒకసారి. అదే కాదు, శ్రీకృష్ణుడు మనం అందరం పూజించే మన దేవుడు, అక్కడ కూడా పశువుల పరిశ్రమే. పశువులు ఎక్కడ బాగుంటాయో, ఎక్కడ పూజింపబడతాయో, ఎక్కడ ఆరోగ్యంగా ఉంటాయో అక్కడ అన్ని విధాలుగా బాగుంటుంది అనేది మన ప్రభుత్వం ఆశయం. ఇది అవి కూడా మనతో సమానమే. అందుకోసమే వాటికి పెట్టిన ఈ పథకాల విషయంలో కానీ ఆరోగ్య